అఖిల్ అక్కినేని కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2023లో ఏజెంట్తో వచ్చి అభిమానులను, ప్రేక్షకుల్ని నిరాశపరిచాడు. దీంతో అఖిల్ అప్ కమింగ్ మూవీపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక అఖిల్ తాజాగా తన 6వ మూవీని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ సైలెంట్గా సాగుతుంది. మురళీకిషోర్ అబ్బూరి అనే కొత్త డైరెక్టర్తో అఖిల్ చేస్తున్న మూవీ షూటింగ్ దశలో ఉంది. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ధీరా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న మేకర్స్ విడుదల చేస్తున్నట్టుగా ఫిలిం సర్కిల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అదే జరిగితే ఏప్రిల్ 8న అక్కినేని ఫ్యాన్స్లో అఖిల్ బర్త్డేతో పాటు సరికొత్త పండగ వాతావరణం వచ్చినట్టుంది. ఇదే రోజు వాళ్ళ ఉత్సాహాన్ని మరింత పెంచేలా అఖిల్ ఒప్పుకున్న ఇంకో 2 చిత్రాలు కూడా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక ధీరా సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. మూవీ టైటిల్ ఏంటి, ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టైటిల్ సహా ఫస్ట్ లుక్ రిలీజ్కి డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. అఖిల్ కొత్త సినిమా గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరి డైరెక్షన్లో అఖిల్ యాక్ట్ చేస్తున్నాడు. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్డ్రాప్లో రూపొందిందే యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం మీసాలతో సరికొత్త మాస్ లుక్లో అక్కినేని యువ హీరో కనిపించనున్నాడు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు అఖిల్. హీరోగా తనకు గ్రాండ్ లాంచ్ జరిగింది, కానీ హిట్ మాత్రం పడలేదు. అందుకే కెరీర్కి కాస్త బ్రేక్ ఇచ్చిన అఖిల్ ఫైనల్గా కొత్త సినిమాతో రావడానికి సిద్ధమయ్యాడు. ఏజెంట్ విడుదలయ్యి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే కష్టపడ్డాడు. తన కెరీర్లో ఎప్పుడూ లేనంత భారీ బడ్జెట్తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. అందుకే దానికోసం అఖిల్ ప్రత్యేకంగా ప్రమోషన్ చేశాడు కూడా.